ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక అధికారి 4 రకాల పనులు చేస్తున్నాడు. ఎందుకంటే గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వడంలే. అవును. ఆడికి ఆ అధికారికేమో వర్క్ బర్డెన్ ఎక్కువ అవుతుంది. అవును. సో ఇవన్నీ ప్రభుత్వానికి తెలుసు. దీనివల్ల ఏమైంది అంటే ఒక అధికారి 4 పనులు చేయడం వల్ల ప్రజలకు సర్వీస్ ఇవ్వడంలో చాలా డిలే అయిపోద్ది. చేయలేరు అది. ఇవన్నీ తెలిసి కూడా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది? ఇప్పుడు ఒక అధికారి 4 పనులు చేయలేడు. అంతే, మీకు తెలుసు కదా సార్. ఇప్పుడు ప్రభుత్వ అధికారం పోతే అధికారి ఎప్పుడు బిజీగా ఉంటాడు. ఇప్పుడు నేను ఉద్యోగాలు ఇవ్వడానికి డబ్బులు కావాలండి. డబ్బులు కావాలంటే ఇప్పుడు నేను పథకాలు, ఇప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ ఏమో సంక్షేమ పథకాలు అని చెప్పేసి డబ్బులు పంచుకుంటూ పోయింది. ఇప్పుడు కనుక నేను ఆ డబ్బులు పంచుకోకుండా, నేను పెంచకుండా వెళ్తే కనుక రేపొద్దున వీళ్ళు నాకు ఓట్లు వేయరు. నేను డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తాను? అప్పులే ఎంత తీను? ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తీసుకురానా? రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకురానా? రాష్ట్రాన్ని తాకట్టు పెట్టనా? ఎక్కడి నుంచి తెమ్మంటారు? ఎలా నడపమంటారు ఈ రాష్ట్రాన్ని? అంటే యూ నీడ్ టు హ్యావ్ మనీ. సంక్షేమాలు, ఉచితాలు రాష్ట్రాన్ని రూయిన్ చేసేసాయి. ఇది కేవలం ఒక తెలంగాణ అని అనుకోవద్దు. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ సంక్షేమం పేరుతో డబ్బులు పంచుతున్నటువంటి ప్రతి గవర్నమెంట్ కూడా ఈరోజు సంక్షోభంలో ఉంది. కారణం ఏంటి అంటే ఈ డబ్బులన్నీ ఫ్రీగా తీసుకెళ్లి పంచుతున్నారు. తర్వాత రిక్రూట్మెంట్ చేయడానికి నిధులు లేవంటున్నారు. ఇది కేవలం ఇదంతా కూడా జరగడానికి గల కారణం ఏంటి అంటే ఒక బడ్జెట్ ఉంటుంది. ఏదైనా ఒక ఎంప్లాయీని కనుక మనం రిక్రూట్ చేసుకున్నాము అంటే వాళ్ళకు ఒక బడ్జెట్ ఉంటుంది. ఏంటి అంటే నెలకి శాలరీ ఎంత, జీవితకాలంలో వచ్చేటువంటి శాలరీ ఎంత, ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఆ బడ్జెట్ ఉందా లేదా. ఇప్పుడు ఎందుకంటే 2025లో రిక్రూట్ చేయాలి, 2026లో రిక్రూట్ చేయాలి, 27లో వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. కాబట్టి వాళ్ళకి ఫైనాన్స్ క్లియరెన్స్ ఉందా లేదా అనేటువంటి చూసుకోవాలి. నువ్వు ఉన్నాయన్నీ కూడా ఇక్కడ ఉచితాలకు పంచిపెడితే ఇక్కడ ఫైనాన్స్ క్లియరెన్స్ ఎక్కడ వస్తుంది? డబ్బులు ఎక్కడ వస్తాయండి? మంచి పాయింట్స్. కాబట్టి ఉన్నటువంటి ఎంప్లాయీస్తోనే డబల్ పనులు చేయించు. వీళ్ళు ఏం చేస్తున్నారు? చేయలేక అన్ని వదిలిపాడేస్తున్నారండి. ఇంకా గొడవ లేదు. క్వాలిటీ ఆఫ్ స్పాన్ ఆఫ్ కంట్రోల్ తగ్గుతుంది. క్వాలిటీ ఆఫ్ గవర్నమెంట్ సర్వీస్ అనేటువంటి తగ్గుతుంది. ఉన్నటువంటి ఉద్యోగుల మీద ఒత్తిడి పెరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ చూడండి, ఘోరమైనటువంటి జీవితం. అంతకంట బానిస బతుకు బెటర్ ఏమో. ఇక్కడ బెడ్ మీద పడుకున్నప్పుడు కూడా వాకీ టాకీ పెట్టుకోవాలి, వినాలి, సెట్లో సమాధానం చెప్పాలి. అండ్ పేరుకి మాత్రం 8 గంటల డ్యూటీ, 24 గంటలు డ్యూటీయే. అయితే రెండో ఆస్పెక్ట్ ఇక్కడ మనం మాట్లాడదు. రెండో ఆస్పెక్ట్ మాట్లాడాలంటే వేరే ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం, సెకండ్ ఆస్పెక్ట్. కానీ వాళ్ళకు ఉన్నటువంటి పని ఒత్తిడి చూడండి. ఘోరమైనట్టు. ఒక డిపార్ట్మెంట్ కదండి, అన్ని డిపార్ట్మెంట్లు ఇదే పరిస్థితి. అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఇదే పరిస్థితి అండి. కాబట్టి గవర్నమెంట్ హ్యాస్ టు ఫోకస్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్. స్కిల్స్ డెవలప్ చేయడం అనేటువంటి దాని మీద చూడాలి. అలాగే మైండ్ సెట్ కూడా మార్చాలండి. ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగమే కాదు, ప్రైవేట్ ఉద్యోగం చేయొచ్చు, లేదా ఎంటర్ప్రెన్యూర్షిప్ చేయొచ్చు, లేదా మీరు ఓన్గా ఏదన్నా ఒక కొత్త ఇన్నోవేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఆ మైండ్ సెట్ మార్చాలి. అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ అనేటువంటి దొరుకుతుంది.